క్రెడిట్ షోర్ అని పాపం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటుంటారు. దేశంలో ఇప్పుడు యాజిటేషన్ గుడ్ విల్ చోర్ జరుగుతుంది. గత కొన్ని రోజుల నుండి యాజిటేషన్ పాపం కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు ఏ మాట కామాట అభిజిత్ దుప్కే విదేశాల నుంచి వచ్చాక బిగిన్ అయినటువంటిది. జనం వచ్చారా రాలేదా ఎలాగ తిప్పలబడ్డా సరే ఇన్ని రోజులు సాగదీస్తూ వచ్చాడు. అతని కోరిక మేరకు సోనం వాంగ్చుక్ వచ్చి నిరాదీక్షలు చేశాడు. వీళ్ళందరూ ఇన్ని రోజులు తిప్పలబడ్డారు. చివరికి వీళ్ళ పిలుపుని అడ్డం పెట్టుకుని కమ్యూనిస్టులు కూడా అక్కడికి వచ్చి కూర్చోవడం ద్వారా వాళ్ళు ఎంతో కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఏఎస్ఎఫ్లు, ఎస్ఎఫ్ఐలు, డివైఎఫ్ఐలు, పీడిఎస్యులు ఇవన్నీ కూడా అయిపోయింది. నిన్న ఉద్యమం ఉధృతంగా జరిగింది. ఏ మాటకా మాట గొడవలు ఎన్ని జరిగినా సరే ఊపు గట్టిగానే సాగింది. ప్రభుత్వానికి ఒక గట్టి నిరసన చెప్పగలిగారు. ఒక చేంజ్కి తగిన ప్రయత్నము జరిగింది. ఈ తరపు యువతరాన్ని క్యాప్చర్ చేయాలనుకున్నటువంటి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ నుంచి గతంలో ఉన్న యువతరం బీజేపీ వైపుకి వెళ్ళారు కాబట్టి ఇప్పటి యువతరం రేపు మళ్ళీ కాంగ్రెస్ వైపుకి రావడానికి ఓ ప్రయత్నంగా కాంగ్రెస్ దీన్ని క్యాప్చర్ చేసింది. వెంటనే మొన్నటిదాకా జంజీ పార్టీగా చెప్పుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్తో దెబ్బతినేటప్పటికీ అది అభిజిత్ తుప్కేను ముందు పెట్టి మళ్ళీ తన గ్రిప్లో పెట్టుకుందాం అనుకుంటే అభిజిత్ తుప్కే ముందు పెట్టి చేయించిన ఉద్యమాన్ని రాహుల్ గాంధీ క్యాప్చర్ చేస్తే రాహుల్ గాంధీ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి ఇటు కేజ్రీవాల్ వచ్చి ఉద్యమిస్తే ఇవాళ అది రివర్స్. ఈ రెండింటి డైవర్ట్ చేస్తా బీజేపీ రంగంలోకి వచ్చి కాంగ్రెస్ కార్యాలయం ముందు ధర్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీజేపీ కార్యాలయం ముందు ధర్నా, దెన్ ఒక సంఘర్షణ వాతావరణం. అసలు అంశం టాపిక్ పక్కెళ్ళిపోయింది. కొత్త టాపిక్లు తెర మీదకి వచ్చినాయి. ఎవరు ముందు ఎవరు వెనక అన్నది.